సజీవుడు అయిన దేవ, సృష్టికర్త, ఆదరణకర్త, సమాధానకర్త, మమ్మలను ఏలుచున్నవాడా, నడిపిస్తున్నవాడా, కాపరి, బోధకుడా, మమ్మలను రక్షించినవాడా, విమోచించినవాడా, పాప శాపముల నుండి మమ్మల్ని తప్పించినవాడా, నీకే స్తోత్రము 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 తండ్రి. దీని బిడ్డలమైనప్పుడు కూడా నిన్ను స్తుతించాలని ఆరాధించాలని వచ్చాం. మమ్మల్ందరినీ నీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధాత్మ అభిషేకము నింపుదలతో మమ్మల్ని బలపరిచి నీ మాటలు వినాలి, ఆ మాటలను అర్థం చేసుకోవాలి, ఆ మాటలను గ్రహించాలి, ఆ మాటల ప్రకారంగా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకోవటానికి సహాయం చేయండి. ఈ రాత్రినైనా మాతో మాట్లాడండి, మాతోనే మాట్లాడండి ప్రభు. నువ్వు మాట్లాడితేనే మాకు మేలు, నీ మాటే మాకు దీవెన. ఆ మాటలన్నీ ఈ రాత్రి ఈ సమయంలో కూడి వచ్చిన నీ ప్రజలతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించడానికి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన దినం మొదలుకొని ఆయన పెరిగి పెద్దవాడై యేసేపు అనే తండ్రితో వడ్రంగి పని చేసినవాడు. అలాగా చేస్తూ 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొంది ఆ ఆత్మబలము చేత అరణ్యమున కనుపోబడి 40 రాత్రులు పగళ్ళు కూడా ఉపవాసం ఉన్నట్లు బైబిల్ చెబుతుంది. అయితే ఆయన 33.5 సంవత్సరాలు కాలములో చాలా కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మేలులు చేశాడు, పాపులను రక్షించాడు, వ్యభిచారములో ఉన్న వారిని కూడా విడిపించాడు, చెరసాల్లో బంధించబడిన వారిని కూడా తప్పించాడు. ఇలాగా చెప్తే కొన్ని వేల అద్భుతమైన కార్యములు యేసు ప్రభువారు చేసినట్లుగా బైబిల్ చరిత్ర మనకి చెబుతుంది. ఈ 33.5 సంవత్సరాలు నడిచినది జీవితము బైబిలే మనకంతా తెలియపరుస్తుంది అనుకోండి. అయితే ఈరోజు ముఖ్యమైన చివర ఘట్టం ఎవరికమ్మా? మనక
నేను ఎవరి గురించి చెప్తున్నాను, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఈ రాత్రి లేక ఈరోజు యేసు ప్రభు వారికి చివరి ఘట్టం. యేసు ప్రభు వారు చివరగా చేసిన 3 ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. 3 ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఇంకా ఇంతటితో క్లోజ్. ఇంకా యేసు ప్రభు వారు ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు, మహాత్య కార్యాలు ఇలాంటివి ఏమీ ఇంకా లేదు. ఈ 3 ముఖ్యమైన కార్యాలు మత్తయి రాసిన సువార్తలో ఉన్నాయి. మత్తయి గారు రాసిన సువార్తలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే, శిష్యులు 12 మందితో కలిసి చివరగా భోజనము చేస్తున్న రాత్రి. 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా పట్టుకొని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పి, మరియు పట్టుకొని చెల్లించి విచ్చి, త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. ఇది చివరి ఘట్టం. 33 సంవత్సరాలు ఎన్నిసార్లు తిన్నాడో, ఎన్నిసార్లు భోజనం చేశాడో, ఎవరెవరితో తిన్నాడో, ఏళ్ళలో తిన్నాడో, ఏ గ్రామంలో తిన్నాడు అన్నది కాదు. కానీ 33.5 సంవత్సరాలు ముగింపు. ఈ లోకంలో శరీరధారిగా జీవించిన కాలమంతటిలో ఈయన ఒక ప్రాముఖ్యమైన కార్యాలు చేపడుతున్నాడు. శిష్యులు 12 మందితో భోజనం చేస్తూ ఒక రొట్టెని అక్కడ విరిచాడు, ఆశీర్వదించాడు, వారికి ఇచ్చాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము అని వాళ్ళందరికీ చెప్పాడు. ఈ కార్యక్రమం అయిపోయింది. తర్వాత రెండో కార్యక్రమం ఏంటంటే, రెండో కార్యక్రమాన్ని చూద్దాము. 31వ వచనం చదువుతారా? అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి ఏ రాత్రి? ఈ రాత్రే మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారని అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడాడు. ఆ మాట విన్నవాడు ఒకడు శిష్యుడు, ఇదేంటి ప్రభా, 3.5 సంవత్సరాల కాలము నీ వెనకాల తిరిగాము, నిన్ను అంబడించాము, ఇదేంటి నువ్వు ఇలాంటి మాట మాట్లాడుతున్నావు, అభ్యంతర పడటం ఏంటి అని పేతురు గారు కొన్ని లోక సంబంధ గొప్ప మాటలు పలికితే, ఆ పేతురు వైపు చూసి అంటాడు యేసు ప్రభు, ఈ రాత్రే నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్తావు. ఈ మాటలు యేసు ప్రభువారు వాడాడు కదండి. తర్వాత చూద్దాం 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా ఎక్కడికి వచ్చాడమ్మా? గెత్సెమనే అనబడిన చోటు, గెత్సెమనే అనబడిన తోట. అది ఊరు కాదు, అది గ్రామము కాదు, అది
భోజనం అయితే ఊర్లోనే బల్లారాధన కార్యక్రమం చేసింది, అది ఊర్లోనే. కానీ ఆ కార్యక్రమం అయిన తర్వాత శిష్యులతో మాట్లాడి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? గెచ్చమనే తోటకి వెళ్ళాడు. ఎందుకు? ఇది కూడా యేసు ప్రభువు వారి జీవితంలో చివరి ఘట్టం. 33.5 సంవత్సరాల కాలంలో చేశాడు, చాలా చోట్ల ప్రార్థన చేశాడు, చాలా చోట్ల బైబిల్ చదివాడు, చాలా చోట్ల వాక్యాలు బోధించాడు. అయితే ఇది కూడా ఈ రాత్రే గెచ్చమని అనబడిన తోటలో ప్రార్థన చేయటానికి యేసు ప్రభువారు వెళ్తున్నాడు. అలాగా ఆయనతో పాటు శిష్యులు కూడా తోటలోకి వెళ్ళారు. ఆ తోటలోకి వెళ్ళారు. యేసు ప్రభువారు వారికి ఇంకా ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి. ఈ రాత్రే ఇక లేవు ప్రసంగాలు అనుకోండి, ఇంకా 40 దినాలు లేవు. అయిపోతున్నాయా? అయిపోతున్నాయి. రేపు మధ్యాహ్నంతో అన్నీ ముగింపు, నిశ్శబ్దం. ఏమండి, నిన్ను ఎవరు రమ్మనరు, నువ్వు వచ్చిన నీకు ఎవరో వాక్యాలు బోధించరు. ఇదే చివరి రాత్రి అన్నట్లుగా యేసు ప్రభువు వారి జీవితంలో ఆనాడు. ఏమండి, చూద్దాం ఇంకా. చదవమ్మా. వచ్చే వరకు చెప్పాడు, పోయి దుఃఖపడుటకును చింతాకాంతురవుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు అంటాడు, మరణమవునంతగా. ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడా యేసు ప్రభు? 33.5 సంవత్సరాల కాలంలో ఈ మాటలు ఎక్కడా వాడలేదు. ఇలాగా ఎక్కడా కూడా ప్రార్థన చేయలేదు. ఇది చివరి ప్రార్థన. యేసు ప్రభువారు జీవితంలో చివరి ఘట్టము. అంటే ఈ లోక సంబంధంగా, ఈ లోకపరముగా ఈ భూమి మీద యేసు ప్రభువారు చివరగా మాటలు ఇవి, చివరగా చేసిన ప్రార్థన. ఇక మరలా ప్రార్థన లేదు. ఏమా? అందుకు ఆ ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అంటే, తన తండ్రి అయిన దేవునికి సమస్తమును కూడా ఆయన ఈ లోకానికి పంపబడిన దినము మొదలుకొని ఈరోజు వరకు కూడా ఆయన సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నాడు. ప్రవక్తలు చెప్పిన, సేవకులు చెప్పిన, లేఖనములో రాసి ఉన్న అన్నిటినీ కూడా నెరవేర్చటంలో దేవుడి రాత్రిలోకి యేసుప్రభు రాత్రి చేయబోతున్న గొప్ప కార్యము. ఇదిగో చూడండి, ఏం చేశాడంట? ప్రార్థన చేయటానికి ఒక చోటికి వెళ్ళాలని అనుకున్నాడు. అయితే ఎవరెవరు ఎంట పెట్టుకున్నాడు? పేతురును జబదయ కుమారులో ఇద్దరును ఆయన ఎంట పెట్టుకొని వెళ్ళి అంటున్నాడు, నా ప్రాణము మరణమవునంతగా దుఃఖములో, బహు దుఃఖములో ఉన్నది, బహు దుఃఖములో ఉన్నది. తర్వాత మాట, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మీరు. ఎవరు వాళ్ళు? ఎవరంటే ఎంట పెట్టుకొని వెళ్ళారు, లేక వచ్చిన వారు. యేసు ప్రభువారి యొక్క చివరి మాటలు కూడా అనుకోవచ్చు మనం వీటిని. ఎన్నోసార్లు పేతురు గారితో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడు, యోహానుతో మాట్లాడు, అందరు శిష్యులతో మాట్లాడు. కానీ ఇప్పుడు ఈరోజు లేక ఈ రాత్రి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని? ఎందుకు మెలకువగా ఉండాలి? ఏమి చేయటానికి మెలకువగా ఉండాలి?
ఇది మనము తెలుసుకోవాలి. ఎన్నో సంవత్సరాలు పోయే వెనక్కి, ఎంతో కాలం వెళ్ళిపోయింది వెనక్కి. వాటితో పని లేదు. కానీ ఇదిగో ఈరోజు యేసు ప్రభువారు తనను వెంబడిస్తున్న వారితో మాట్లాడిన మాట, లేక తనను నమ్ముకొని జీవిస్తున్న వారితో మాట్లాడే మాట, యేసే రక్షకుడని విశ్వాసముతో ఉన్నవారితో మాట, యేసు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకొని వెంబడిస్తున్న వారు వినవలసిన మాట. ఏ మాట అది? నాతో కూడా. ఇది చాలా చాలా అవసరం అండి. ఇది చాలా అవసరం. దీన్ని మనం ఆలోచించుకోవాలి. మనకి ఇది చాలా అవసరమైన మాట. అది ఉదాహరణకి అంటే నా గురించే నేను చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్తాను నేను. అంటే నాకంటే ముందు ఒక సేవకుడు ఉండేవాడు ఈ వాడ్రేవులో. ఆయన ప్రతిరోజు ఉదయకాలం ముందు 4వ జామున వచ్చి ప్రార్థన చేసేవాడు. నేను అప్పుడు అనుకునేవాడును, ఊరిలో ఇంతమంది ఉన్నారు కదా, గ్రామంలో ఇంతమంది పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు, సంఘము, విశ్వాసులు ఉన్నారు కదా, ఏమిటైనా ఒక్కడే చేస్తాడు ఆ టైంలో అలాగని నాకు అప్పుడే ఆలోచన వచ్చేది. అప్పుడు ఆలోచన వచ్చాడు ఏం చేసేవాడిని తెలుసా? కొంతకాలం ఆయన చేశాడు అనుకోండి. కొంతకాలంలో నేనేం చేశానంటే ఆయన దగ్గర ఉన్న తాళం నేను తీసుకునేవాడిని. ఆయన లేచి రాకముందే నేను ఆలయం తలుపులు తెరిచి నేనే ప్రార్థనలో ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన వచ్చేవాడు. ఆయన ఇద్దరం కలిసి ప్రార్థన తెల్లవారిదాకా చేస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మేలుకుంటున్నాడు, ఒక వ్యక్తి మెలకువ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు వినబడుతుంది, నువ్వు చూస్తున్నావు, నువ్వు ఆలకిస్తున్నావు. మరి నీకు కూడా ఆయనతో పాటు మేలుకొలుపు ఉండాలా లేదా? ఎంతమంది ఉంటున్నారు చెప్పొద్దులండి, అనుకోండి మనసులో. నేను కూడా ఆయనతో పాటు మేలుకొని ఇంట్లోనో లేక మందిరంలోనో ప్రార్థన చేస్తున్నాను అని నీకు అనిపిస్తుందా? ఆలోచించండి. ఎందుకంటే ఈ మాట చాలా అవసరమని యేసు ప్రభువారు వాడాడు. ఆయనే పరలోక ప్రసంగం ఏం చేయట్లేదు. నాతో కూడా మీరు మెలకుగా ఉండాలి ఈ రాత్రి అంటున్నాడు యేసు ప్రభు. ఎన్నో రాత్రులు నేను నిద్రపోయారు, ఎన్నో రాత్రులు మీరు తిన్నారు, ఎన్నో రాత్రులు మీ ఇష్టమైన కార్యాలు చేసుకున్నారు, ఎన్నో రాత్రులు మీకు నచ్చిన పనులు చేసుకోవచ్చు. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఈ రాత్రి నాతో కూడా మేల్కొని ఉండండి. ఎందుకు మేల్కొని ఉండాలి అని అంటే, లోకమంతా ఏకమై లోకములో ఉన్నవాడు దుష్టుడు మీ మీద దాడి చేయటానికి వాడు సిద్ధముగా ఉన్నాడు. అది మీకు ఒకవేళ తెలియకపోవచ్చు, నాకు తెలుసు. యేసుప్రభు అన్నాడు నాకు తెలుసు. అందుకు నిద్రపోకుండా మీరు నాతో కూడా ఈ రాత్రే, మిగతా రాత్రులు మళ్ళీ వచ్చే రాత్రులు అందరూ పడుకోవచ్చు, మీరు ఈ రాత్రే మీరు మెలకువతో ఉండండి. ఎందుకు మెలకువతో ఉండమన్నాడు? ఆ మాట చదవం తర్వాత. పడి పోనిమ్ము కాదు, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే ఇంకా రేపు జరగబోయే కార్యమును గురించి ముందుగా తండ్రితో చెప్పుకుంటున్నాడు.
రేపు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే కార్యమును గురించి ముందుగానే యేసుప్రభు వారికి తెలిసిపోయింది కాబట్టి ఈ మాటలు తండ్రికి చెప్పుకుంటున్నాడు. ఈయన తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా వీళ్ళందరికీ ఏం చెప్పాడు? మెలకువతో ఉండాలి, మెలకువతో ఉండాలి, మెలకువతో ఉండండి అని చెప్తే వారేం చేస్తున్నారు? 40 వచ్చిన చూడండి ఒకసారి. వచ్చి ఏం చేశారు వాళ్ళు? యేసుప్రభు వారు ఏం చెప్పాడు వాళ్ళకి? వీళ్ళేం చేస్తున్నారు? ఎందుకు నిద్రపోవాల్సి వస్తుంది వాళ్ళకి? అంటే యేసు చెప్పిన మాట అంత ఇష్టం లేదా? యేసుప్రభు వారు ఎవరి మేలు కొరకు చెప్తున్నాడు ఆ మాట? అది వారు గ్రహించగలుగుతున్నారా? ఆలోచించుకొని మీరు కూడా. ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను, బాధపడకండి. ఉదాహరణకి ఈరోజు నేను ఎన్ని గంటలకు తెల్లారుజామున వచ్చానో ఎవరైనా టైం చూసుకున్నారా మీ ఇళ్ళని? ఒకటి. సరే, ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది ఆలకించారో ఏమండి శైలి ఎత్తవద్దు, కానీ మీ మనసును అనుకోండి. నేను ఈరోజు ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించిన వాళ్ళు, ఆలకించి ఆ ప్రార్థనతో ఏకీభవించిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా లేరా అనేది మీకే తెలుసు. శైలిగీలు ఎత్తొద్దులండి. ఒకవేళ మీరు చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇందాక నేను అలాగా చిన్నవరపులోకి వెళ్తున్నాను. అన్యులు 3 ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నిలబడ్డా. నిజంగా మీరు నమ్మరు, కానీ వాళ్ళు 3 అంటున్నారు, పాస్టర్ గారు తెల్లవారుజామున నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను ఆలకిస్తున్నాను అంటున్నారు. దేవునికి స్తోత్రం. అన్యులండి, 3 అన్యులే, విగ్రహారాధకులే. ఇందాకే అంటున్నారు వాళ్ళు, నువ్వు తెల్లవారుజామున చెప్పే ప్రతి మాట, నువ్వు తెల్లవారుజామున చేసే ప్రార్థన మేము చెవికి ఆలకిస్తున్నాము. నిజముగా నిన్ను పొగటం కాదు, కానీ అలాగ మాట్లాడేవాళ్ళు ఈ సమాజంలో లేరు. నువ్వు చాలా 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 మంచి పని చేస్తున్నావని అన్యులు ఒప్పుకున్నారండి ఈరోజు. దేవునికి స్తోత్రం. చాలు, నాకు అదొక తృప్తి కలిగింది. ఒకవేళ క్రైస్తవులకి ఉండకపోవచ్చు, విశ్వాసులకు ఉండకపోవచ్చు, యేసుప్రభు వారు చెప్పినప్పుడు కూడా ఆ మాటలు గ్రహించకపోవచ్చు, నిద్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎవరు ప్రార్థన చేస్తే నాకేమి లే అనుకుని ఉంటే ఉండవచ్చు. ఏమండి, యేసుప్రభు వారికి ఎవరు కావాలంటే మెలకువగా ఉండేవారే కావాలి. వాళ్ళు ప్రార్థన చేయమని పర్లేదండి, మెలకుగా ఉంటే చాలు. మెలకుగా ఉండమన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? మెలకుగానే ఉండండి, ప్రార్థన చేయమని చెప్పలేదు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు మెలకుగా ఉండండి అన్నాడు, అంతే. అయితే అక్కడ ప్రార్థన చేసి వచ్చి చూడబడికి ఏమైపోయారు? నిద్రించ చూసి, వరే ఒక్క గడియ, ఒక రోజల్లా కాదయ్యా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఏమా తెల్లవారుజామున ఎన్ని గంటలు చేస్తున్నాను ప్రార్థన నేనంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి. తెల్లవారుజామున నేను ఎన్ని గంటలకు ప్రార్థన చేస్తున్నానంటే ఏం చెప్తారు? చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. ఒక అరగంటే ప్రార్థన, ఒక అరగంట వాక్యం చెప్తాను. ఒకవేళ సంఘంలో ఎవరైనా వస్తే పాటలు పాడినా వాళ్ళకి ఇస్తాను. ఒక అరగంట ప్రార్థన. యేసుప్రభు అన్నాడు, ఒక్క గడి అంటే ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలమ్మా? ఆ పాయింట్ అర్థం చేయండి. ఈ రాత్రి నువ్వు ఆలోచించుకో. ఇన్ని సంవత్సరాలు కాదు, సంవత్సరాలంతా విశ్వాసం అయితే అవ్వచ్చు, సంవత్సరాల కాలం అంతా నువ్వు వచ్చి నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఈ రాత్రి దేవుడు యేసుప్రభు వారు మాట్లాడిన మాటల గురించి నేను మీకు వివరిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ సందర్భం అర్థం చేసుకోకపోతే
మన విశ్వాసం కాలేమండి. మనము పరిపూర్ణ విశ్వాసం కాలేం. అదిగో వాళ్ళు చూడండి, వాళ్ళు ఎవరమ్మా? వాళ్ళు యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు. అంటే నిజముగా చెప్పాలంటే ఏమండి, నూతన నిబంధన కాలములో మొట్టమొదట విశ్వాసులు, యేసు ప్రభుతో నడిచిన వారు, యేసు ప్రభుతో కలిసి భోజనం చేసిన వారు, యేసు ప్రభు వారు చేసే అద్భుతాలు చూసిన వారు, యేసు ప్రభు వారు ప్రసంగాలు చేస్తే ఆలకించిన వారిలో ఏమి లేకుండా పోతుంది? మెలకువగా ఉండే మనస్సు. మనుషులైతే ఉన్నారు అక్కడే, మనుషులైతే అక్కడే ఉన్నారు, కానీ ఏమి లేకుండా పోతుంది? మనస్సు. మెలకువైన మనస్సు లేకపోవటం వలన ఎంత ఇబ్బందో, ఎంత ప్రమాదమో నేను మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. నిద్రకు ప్రాధాన్యత ఇచ్చిన వారి జీవితాల గురించి నేను ఈరోజు ఈ రాత్రి బోధించాలనుకుంటున్నాను. దేవుడు నాకు ఆత్మ ప్రేరేపణిచ్చి ఆ వాట్లని చెప్పు ఈరోజు అన్నాడు దేవుడు. అందుకు మీకు చెప్పడానికి నేను ఏం చేశానో అది నాకే తెలుసు, నా దేవుని తెలుసు. ఎతికే 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 నాకు వచ్చిరాని చదువు ఒకటి అర్థమవో ఈ భాషలో. ఎలాగరా దేవుడా, ఎలాగ బైబిల్ గ్రంథ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నానో మీకు అర్థం అవుతుంది. దాన్ని ఎలాగ తెలుసుకోవాలి, ఎలాగ అక్షరం ఎలాగ మళ్ళా నేను గ్రహించి సంఘానికి చెప్పాలి కదా ప్రభా అని ఎంతగా దేవుని దగ్గర నేను పోరాడుతున్నానో అది నాకు తెలుసు అనుకోండి, మీకు తెలియకపోవచ్చు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇంత భారముతో ఈ వాక్యాలు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఆత్మదేవుడు. వీటిని మీరు వృధాగా పోగొట్టుకోకండి. ఏమా, వీటిని వృధాగా పోగొట్టుకోకూడదు. దేవుడు చెప్పాడు కాబట్టి తప్పక మనం. యేసు ప్రభు వచ్చాడు, వారు నిద్రించుచుండగా ఒక్క గడియలు నాతో కూడా మేలుకొని ఉండలేరు అన్నాడు. మళ్ళా మేలుకొని ఉండలేరా అన్నాడు. అన్న మళ్ళీ ప్రార్థన కూడా చేయమనలేదు, చేయమన్నాడా? మళ్ళీ అక్కడ ప్రార్థన కూడా చేయమనలేదు. అసలు ఆ సమయంలో ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? యేసు ప్రభు వారు ఒక్కడే. కలిసి వాళ్ళు కూడా ప్రార్థన చేయవలసిన బదులుకి వారు నిద్రపోవడానికి వారు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. నిద్రపోతున్నారు ఏమండి? నిద్రపోతున్న వారికి యేసు ప్రభు వారు చెప్పిన మాట చదవండి ఇప్పుడు. ఇప్పుడు అన్నాడు ఆ మాట. ఇప్పుడేనా అన్నాడు? ఏమన్నాడు? శోధనలు ఉన్నాయి ముందు, పెద్ద ప్రమాదం ఉంది ముందు. శోధకుడు, దుష్టుడు, సాతానుడు ఇదిగో దండెత్తి రాబోతున్నాడు. నన్ను కానీ మిమ్మల్ని కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవటానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారా? పిచ్చోళ్ళారా? మీకేమో అర్థం కావట్లేదు. కానీ నేను తెలిసిన దేవుని కాబట్టి మీకు చెబుతున్నాను, వినండి. నాకు తెలిసిపోయింది కనుక మీతో మాట్లాడుతున్నాను, ఆలకించండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన. ఇప్పుడు ఎన్నిసార్లు మెలకు అనే మాట వాడాడు యేసుప్రభువు వారు? 3 సార్లు వాడాడు. అదే పదం, ఒకే పదం, ఒకే మాటని 3 సార్లు వాడాడంటే అది ఖచ్చితం. దాన్ని నెరవేర్చేవారు ఉండాలా, దాని ప్రకారంగా చేసేవాళ్ళు ఉండాలా, దాని ప్రకారముగా జీవించేవాళ్ళు ఉండాలా. అంతేగాని నా ఇష్టం, నాకు నిద్ర వస్తుంది, నాకు చల్లని ఇది ఉంది, అది ఉంది, పడుకోవాలి కదా, దీనికా నువ్వు ప్రాధాన్యత ఇచ్చేది? కాదండి దేవుని బిడ్డలారా. శోధనలో పడిపోతారు మీరు. మెలకువ లేకపోతే ఏమైపోతారు? శోధనలో పడిపోతారు. ఆ శోధకుడు ఎవడో? ఆ శోధించేవాడు ఎవడమ్మా? దుష్టుడు, అపవాది. శోధించడం అంటే ఏదో ఒక రోగం అనుకుంటున్నావా? ఏదో నువ్వు కష్టం అనుకుంటున్నావా? కాదు. పెద్ద ప్రమాదం. చూపిస్తాను కాసేపట్లో మీకు. ఏమండి,
ఇప్పుడు నిద్రపోయిన వారి పరిస్థితుల గురించి చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు చూపిస్తాను, వాళ్ళ గతి ఏమైందో చూడండి. బైబిల్ గ్రంథములో 1 సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం కానీ చదవండి. నిద్ర గురించి, ఆ నిద్రకు త్రాగిబోతులను తిండిబోతులను అగుదురు. అదిగో నిద్ర మత్తు ఏమవుతుందంట ఆలోచించండి. అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటామని కాదు అక్కడ అర్థం. చినిగిపోయిన బట్టలు వేసుకుంటావరా? ఏమా చినిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారా? లేదు కదా. స్త్రీలైనా పురుషులైనా మంచి బట్టలే కట్టుకొని నిద్రపోతున్నాం కదా. మరి ఏంటి ఇక్కడ చించుగుడ్లకు కారణం అవుతుందంటే అర్థం? నిద్ర మత్తు చించుగుడ్లకు కారణము అంటే ఈ మాటని బట్టి మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు వస్త్రాన్ని కానలేడు. అవునా? నిద్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడు తాను తొడుక్కున్న వస్త్రాన్ని వాడు కానలేడు. వస్త్రం ఎలా పోతుందో తెలియదు వాడికి. వస్త్రము నీ మీద లేకుండా పోతే నీ పరిస్థితి ఏమవుతుంది? ఏమండి, ఉదాహరణకి ఈ మాటను బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నదే చదవద్దు కానీ మాటతో చెప్పేస్తాను. ఏమండి, భక్తులే ద్రాక్ష తోట వేసాడు, అది విస్తారంగా పండింది, కాయలు కోసాడు, పిసికాడు, రసం వచ్చింది. రసం వస్తే తాగాడు, తాగిన మత్తులు ఏమైపోయాడు? పడుకుని పోయాడు. ఏమండి, గుర్తొస్తుందా మీకు ఆయన పేరు? ఏమండి, నిద్రపోయాడు. కుమారుడు వచ్చి చూశాడు. ఆయన ఏం కోల్పోయాడు? వస్త్రాన్ని కోల్పోయాడు. ఏమండి, నోవాహు భక్తిపరుడే, ప్రార్థన పరుడే, దేవుని ఇష్టమైన కార్యాలు చేసిన వాడే. కానీ నిద్రపోవటం వలన ఏం కోల్పోయాడైనా? తన పైన ఉన్న వస్త్రాన్ని కోల్పోయాడండి. కుమారులు చూసి బాధపడ్డారు. ఏంట్రా ఇలా అయిపోయాడు నాన్న, ఇంత మత్తు నిద్రంట్రా. తర్వాత మళ్ళా వాళ్ళు బట్ట తీసుకొచ్చి కప్పవలసి వచ్చింది. దేవుని బిడ్డల ఆలోచించండి. నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో, దేనికి ఎక్కువగా నువ్వు అవకాశం ఇస్తున్నావో, దేవుడు లేక యేసు ప్రభువారు నీ మేలు కోరి చెబుతున్నాడు ఈ మాట. మనుష్యుడు నిద్రపోవటానికి ఏమండి ఆలోచించాలే కానీ మరీ గాఢ నిద్రలోకి పోకూడదు. అందుకే ఈశ్వరుడు చెప్పాడు అక్కడ, నాయనా మీరు నన్ను అంబడించే శిష్యులు గనక, మీరు నాతో కూడా వచ్చిన వారు గనక మీరు శోధనలో పడిపోతే ఎలాగా? అందుకు మెలకువతో ఉండి ప్రార్థన చెయ్యాలి అని యేసు ప్రభువారు చెప్పినా నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆ నిద్ర ఎంత ప్రమాదానికి దారితీస్తుందో చూడండి, ఎంత ప్రమాదానికి దారితీస్తుందో చూడండి. ఏమండి, ఇప్పుడు యోనా గ్రంథము 1:6 చదువుతారా? యోనా గ్రంథము. అప్పుడు యోన నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓరే నిద్రపోతా, ఏమొచ్చిందిరా నీకు అని ఎవడు చెబుతున్నారు? వీళ్ళు అన్యులు మాట్లాడుతున్నారు. ఎవరితో? క్రైస్తవుడితో, దేవుని సేవకుడితో. ఏమండి మాట్లాడే చల్లగా అన్యులు వచ్చి, క్రైస్తవ కుటుంబం అనేది, దేవుడు అంటే నీకు తెలుసు, దేవుడు నిన్ను ఏం చేయమన్నాడో నీకు చెప్పాడు, అవన్నీ మర్చిపోయి నీ పనులు చేసుకుంటే అన్యుడు వచ్చి, ఏంటమ్మా నీకు బుద్ధి ఉందా లేదా, మీ దేవుడు ఇలాగైనా చెప్పాడు, ఇలాగైనా చేయమన్నాడు అంటే ఎంత సిగ్గు చేయటండి, అది ఎంత అవమానం అండి. అది ఆలోచిస్తున్నారా? యోనా ఎవరు?
దేవునికి సేవకుడు, ప్రార్థన చేయవలసిన వాడు. దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? నిద్ర. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వటం వలన యోనాకి ఏమి సంభవించింది? ఎత్తి సముద్రంలో నాశనం, ప్రాణం కోల్పోతావు, ప్రమాదంలో పడిపోతావు, నీకు నష్టం జరుగుతుంది అని దేవుడు చెబుతున్నాడు. అందుకే ఎలా ఉండాలి? విశ్వాసులు మెలకుగా ఉండాలా. గాఢ నిద్రలో పోకండి. కళ్ళు మూసుకున్న నీ మనసు మేలుకొని ఉండాలా. నీ శరీరం ఒకవేళ నిద్రపోయినా మనసు ఉంటుంది కదా లోపల, అది ఎలా ఉండాలమ్మా? మేలుకొని ఉండాలి. అంటే అలాంటి వారు చిన్న శబ్దం వినపడితే చాలా టపాలు వేసేస్తారు. అవునా? చిన్న సౌండ్ రాగానే టప్పలు వేసేస్తారు. ఏంటి ఇలా జరిగింది? ఏంటి ఆ సౌండ్ వినబడింది? ఎవరు వాళ్ళు? మనస్సుతో మేల్కొని ఉన్నవారు. అంతేగాని గాఢ నిద్రలో పోయినడికి ఏమొచ్చి పడినా ఏం కాదు, దోసుకుపోతాడు. ఎప్పుడో లేస్తావు 7 గంటలకు, 8 గంటలకు, 10 గంటలకు, అప్పుడు నీ ఇల్లు గొల్లైపోద్దా? జాగ్రత్త. ఇది యేసు ప్రభువారు చివరి మాటగా చెబుతున్నాడు. ఇక ప్రసంగాలు లేవు, బోధలు లేవు. ఇక యేసు ప్రభువారు 33.5 సంవత్సరాల్లో ఏమండి చివరి మాటలు ఇవి. చివరి మాటలు. ఇక ప్రసంగాలు చేయడం ఆయన యేసు ప్రభు బోధలు చేయలేదు. జాగ్రత్త, నేర్చుకో. ఇప్పటికైనా తెలుసుకో. ఇంకా చాలామంది ఉన్నారు. ఏమండి ఇంకా చాలామంది ఉన్నారు. చూద్దాం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం కూడా చదవండి. ఏమండి? ఆమె తొడ మీద అతనంటే సంసోన్. ఆమె గురించి వదిలేయండి. సంసోన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు. ఎక్కడ పడుకొని? పరుపులో పడుకుంటాడో తొడ మీద, మనకెందుకని అన్నీ. నిద్ర ముఖ్యం కదా. నిద్రపోతున్న సంసోన్ యొక్క పరిస్థితి ఏమవుతుంది? జాగ్రత్తగానండి. వింటున్నారా? ఒక మనిషిని పిలిపించింది, వాని చేత తలను జడలుగా వేసి కత్తిరించేసాడు. వాడు వచ్చి కత్తిరించగానే సంసోన్లో ఉన్న ఆత్మబలము, శరీర బలము ఏమైపోయిందమ్మా? తొలగిపోయింది. దేనివల్ల? నిద్ర. ఎంత ప్రమాదం తీసుకోండి ఒకసారి. నిద్ర ఎంత నష్టం కలిగిస్తుందో ఆలోచించుకోండి. ఒకటి, వస్త్రాన్ని పోగొట్టుకుంటాం, చిగ్గి, అవమానం. దేనివల్ల? నిద్ర కదా. నోవాహు నిద్రపోయాడా లేదా? మత్తు నిద్రపోయాడు. వస్త్రాన్ని కోల్పోయాడా? కోల్పోయాడు. ఎంత అవమానం అది, ఎంత చిగ్గిచేటో. నిద్ర ఎంత నష్టం కలిగిస్తుంది, ఇదిగో బైబిల్ చెబుతుంది. ఏమండి? ఇప్పుడు యోనా కూడా ప్రాణాన్ని పోయే పరిస్థితికి పోయాడు. కిందకి గాఢంధకార లోయలో సముద్రంలో పడవేయబడ్డాడు. ఇప్పుడు సంసోను బలహీనుడు, యుద్ధహీనుడు, ఎన్ని వేల మందిని చంపగల సత్తా కలిగిన వాడు, దేవుని ఆత్మ అభిషేకముతో నింపబడిన వాడు. ఏమండి? దలీల ఒడిలో నిద్రపోవటం వలన ఏం కోల్పోతున్నాడు? ఇప్పుడు బలాన్ని కోల్పోతున్నాడు. రెండవది ఏంటంటే ప్రాణాన్ని కూడా కోల్పోతున్నాడు. ఇంకా మరణమే. సంసోనుకి ఏంటి? ఇంకా మరణమే. వాళ్ళు వచ్చి బంధించారు, ఫిలిష్తీయులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, గుడిలోకి బంధించేశారు. ఇంకా ఆ గుడి మీదన పడి చచ్చే. నిద్ర వల్ల ఎంత ప్రమాదాలు చూసుకోండి ప్రియులారా. ఇంత నష్టము ఉందని యేసుప్రభువు వారికి తెలుసు, ఇంత ప్రమాదం ఉందని యేసుప్రభువు వారికి తెలుసు. నిద్రపోయే వ్యక్తులకి ఇంతటి గొప్ప కీడు జరగబోతుందని యేసుప్రభువు తెలుసు. అందుకే యేసుప్రభువు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. బాబు, అమ్మా
శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి మీరేం చేయాలా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభువారు చెప్పిన మాటని పాటిస్తున్నావా? యేసు ప్రభువారు చెప్పిన మాటని అర్థం చేసుకుంటున్నావా? యేసు ప్రభువారు పలికిన ఆ బోధ చివరి ప్రసంగం ఇది. ఇక సమాజంతో మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. ఇక మనుషులతో మాట్లాడటానికి లేదు ఇక టైం ఆయనకి. ఇదే చివరి ముగింపు, ఇదే చివరి ప్రసంగం అనుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే. ప్రియులారా, శోధకుడు ఎలాంటి శోధకుడు? ఒక మాట పేతురు గారు రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతారు ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది సాతాను దుష్టుడు తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరిని మింగుతామంటున్నాడు? యేసు ప్రభువు చెప్పిన మాట దుష్టుడు ఎవరిని మింగుతాడు? మింగేశాడా సంసోన్ని? అవమానపరిచాడా నోవాహుని? ఏమ్మా అగాధంలో దిగిపోయాడా? ఏమండి, ఇది ప్రమాదం కదా, ఇది నష్టం కదా. ఈ పనులు ఇది ఎవరి వల్ల వచ్చిన కీడంటే ఇది దుష్టుడు చేసిన కీడే. మింగేస్తాడు నిద్రపోయేవారిని, మత్తులో ఉంటారు కాబట్టి. మత్తులో ఉండి నిద్రపోతున్న వారందరినీ కూడా మింగేస్తుంది సాతాను. ఇప్పుడు సమాజం అంటే అదే పనిలో వెళ్ళిపోయింది. లేదు, మీకు వినబడుతుందా? సమాజంలో ఎన్ని చర్చలు ఉన్నాయి? ఉన్నారా? ప్రార్థన చేద్దామనే సేవకుడు ఉన్నాడా లేడా? లేరా? అంటే సేవకులు లేరా? ప్రార్థన చేసేవాళ్ళు లేరంటే మింగేసింది. ఏం చేసింది? సాతాను మింగేసింది. పైకి మాత్రమే మనుషులుగా ఉంటున్నారు. అందుకే వాళ్ళలో సాతాను దూరే కదా ఇంత గలిబిలైపోతుంది ఈనాడు. సాతాను లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ప్రేమలు లేవు, భక్తులు లేవు, తగ్గింపు లేదు, దేవుని మహిమపరచాలని ఆలోచన లేదు. అవమానం అవమానం అవమానం. అందరూ చూడండి, ప్రతి ఒక్కడు మాట్లాడటమే అవమానకరమైన మాటలు, దూషణకరమైన మాటలు. ఎవరి గురించి అంటే ఎవరి గురించి? వీళ్ళ గురించే. ఎందుకంటే ఇదిగో సాతానుడు మింగేశాడు అందరినీ. సాతానుడు ఏం చేశాడమ్మా? మింగేశాడు. అలాగ సాతానికి దొరికేస్తావా లేక దేవునికి ఇష్టంగా ఉంటావా అంటే అలాగైతే నువ్వేం చేయాలా? మెలకుగా ఉండాలి. నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ రాత్రే యేసు ప్రభువారు ప్రార్థనలు చేసుకోండి బాబు, ప్రార్థనలు చేసుకోండి అమ్మని ప్రభువు చెప్తున్నాడు. యేసు ప్రభువారు చెప్తున్నాడు. యేసు ప్రభువారు చెప్పే మాటలను బట్టి నిద్రపోవాలా, మేలుకొని ఉండాలా అంటే ఏమండి? మేలుకొనే 43వ వచనం కాడండి. మళ్ళీ అక్కడికి మత్తయిలో 43వ వచనం, 43వ వచనం. ఇదే అధ్యాయం మీద అంతా జరుగుతుంది వాక్యం. 43వ వచనం. తిరిగి వచ్చి మరలా వారు నిద్రించుచుండగా అవండి చూసి ఏలయనగా వారి కనులు భారముగా ఉండును, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యులను చూసి ఇక మీరు నిద్రపోవచ్చు. అర్థమైందా పాయింట్? ఏం చేయమన్నాడు ఇప్పుడు? అంటే చెప్పడా దేవుడు నిద్రపోవాలో నిద్రపోకూడదో? దేవుడు చెప్పిన నిద్రపోవాలా లేకపోతే నీ మట్టుకు నువ్వు నిద్ర తీసుకోవాలా?
దేవుడు ఒక సమయం నిర్ణయిస్తున్నాడు. నిజంగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను వాక్యపరంగా. నిజంగా మనుషుడు నిద్రపోయే టైం ఒకవేళ సాయంత్రం అనుకుందాం, సాయంత్రమే నిద్రపోయే సమయం ఎప్పుడు అనుకోవాలి మనం? ఏమా బైబిల్ ప్రకారంగా అయితే 9 గంటల తర్వాతే నిద్రపోవాలి. దానికున్న ముందున్న టైం అంతా ఏమండి, నీ భోజనం చేయాలా, దైవ వాక్యం చదువుకోవాలా, ఆ తర్వాత ప్రార్థన చేసుకోవాలా. అప్పటికి టైం అయిపోద్ది. భోజనానికి, వాక్యానికి, ప్రార్థనకి. ఈ సాయంత్రం 6 అయిన కాడి నుంచి మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి? 3 గంటలు కదా. 6, 7, 8 తర్వాత 9. అంటే ఈ మధ్యలో ఉన్న సమయం వీటికి ఉపయోగించుకోవాలి. లెక్క అది, బైబిల్ లెక్క అది. తర్వాత నిద్రపోవాలనుకుంటే 9 తర్వాతే నిద్రపోవాలి. అది బైబిల్ లెక్కలు. అదే మాట యేసుప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు ఇంచేపేమో ఏమన్నాడు యేసుప్రభు వాళ్ళని? మెలకుగా ఉండనన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నిద్రపోండి, నిద్రపోండి. ఇప్పుడు నిద్రపోవచ్చు, మీరు నిద్రపోవచ్చు. మీ శరీరం అలసట కదా, శరీరం కావలసిన విశ్రాంతి కావాలి కదా, పోవచ్చు, నిద్రపోండి బాడి అదా. యేసుప్రభు వారు చెప్పక మునిపే నిద్రపోవటం వాళ్ళకి ఎక్కువ అలవాటు అయిపోయింది. ఇది కొంచెం కఠినమైన మాట అయినప్పుడు కూడా చాలా మేలైన మాట, మేలైన మాట. ఏమండి, ఇంకా నిద్రపోమ్మని యేసుప్రభు వారే చెప్పాడు. ఇక చెప్పిన కాడి నుంచి ఈ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామా? 47వ వచనం రండి త్వరగా. 47వ వచనం. యేసుప్రభు వారు ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడును యోధా వచ్చాడు. మళ్ళీ యేసుప్రభు దగ్గరికి. ఏమా, ఎవరీడు? యోధ. కానీ శిష్యుడు కాదా? శిష్యుడే. 12 మందిలో ఒకడు ఈడొకడు. ఈడు ప్రార్థనలో ఉన్నాడా? యేసుప్రభు దగ్గర ఉన్నాడా? కానీ ఎప్పుడు వచ్చాడు ఈడు? శిష్యులు 11 మంది నిద్రపోతున్నప్పుడు, యేసుప్రభు వేదనతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈడు ఒక్కడే వచ్చాడా? ఎవరిని తీసుకొచ్చాడా? ఎవరిని తీసుకొస్తాడు ఈడు? ఈడెవడీడు? దుష్టుడు సంబంధి. ఇస్కరియోతు యోధా హృదయంలో ఏం దూరిందంట? సాతాను దూరింది. ఆడే బయటికి కనబడట్లేదు, కానీ కనబడేది ఎవడో? యోధా కనబడుతున్నాడు. ఎందుకు ఈడు ఇలాంటి ఆలోచన చేశాడు? ఉన్నారా? సంఘాల్లో కూడా అవమానపరిచే వాళ్ళు ఉన్నారా? ఏమండి, మందిరానికి వస్తున్నట్లుగా వస్తున్నారు, కానీ దేవునికి అవమానం కలుగుతున్నాయా? ఆలోచన చేయాలి. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నా వలన దేవునికి దూషణ కలుగుతుందా? నా క్రియల వలన, నా ప్రవర్తన వలన నా దేవునికి అవమానం కలుగుతుందా? అలాగైతే నేను దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలని నీకుండాలా? మనకుండాలి. కానీ ఇక్కడ ఇస్కరియోతు యూదా 12 మందితో ఉన్నాడు. బల్లారాధన కార్యక్రమం పాల్గొన్నాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు, పోయాడు. ఎక్కడ పోయాడు? ఆడు పని మీద వాడు పోయాడు. ఏం పని వాడిది? ఏం పని అంటే బేరము కుదుర్చుకునే పని. నంచుకోటాడు. బరబ్బతో ఉన్నవాడు కదా ఈడు. ఎవరితో ఉన్నవాడు? బరబ్బా ఎలాంటి వాడు? దొంగ. ఈడ మధ్యలో ఉండి ప్రజల దగ్గర లంచాలు తీసుకొని బరబ్బాకి ఇచ్చేవాడు. ఆ గుణముతో వచ్చాడు, యేసుప్రభులో శిష్యుడిగా చేరేసాడు. అది పోయిందా లోపల నుంచి బయటికి? ఆ క్రియ లోపల ఉంది, ఆ తలంపు లోపల ఉంది. కానీ పైకి మాత్రము శిష్యుడిలాగా నటించేస్తున్నాడు. దేవుడు అంతరాత్మను చూసేవాడు. దేవుడు నీ లోపల ఉన్న మనసును చూసేవాడు. పై వ్యాసం ఏమో వీళ్ళు చూస్తారు. ఎవరు చూస్తారు పై వ్యాసం? మనుషులు చూస్తారు పై వ్యాసం. కానీ లోపల అంతరాత్మను ఎవరు చూస్తారంటే
దేవుడు యేసు ప్రభువారు చూస్తాడు. ఆయనకి తెలిసిపోదు సర్వము. మనలో ఏముంటుందో, ఎలాంటి ఆలోచన ఉంటుందో, ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయో దేవునికి తెలిసిపోద్దండి. వాటిని బట్టే శిక్షించబడతాడు మానవుడు. ఇస్కరియోతు యూదా ఒక్కడే కాదండు, ఒక్కడే కాదు, ఎంతమందితో వస్తున్నాడో చదువుదాం వాక్యంలో. వాడితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొక్క వచ్చారు. చాలా మంది సమూహం వచ్చేసారు. యాజకులు అక్కడే ఉన్నారు, యెరూషలేములో పెద్దలు అక్కడే ఉన్నారు. వీళ్ళు ఎవరంటే సైనికులు. అంటే ఆ ఊర్లో ఏమంటే ఆ పెద్దలకి కాపలా కాసేవాడు సైనికులు అనమాట. ఈ సైనికులు ఎండబెట్టుకొని వచ్చాడు ఇస్కరియోతు యూదా. ఈ రాత్రి జరిగే కార్యాలు ఇవన్నీ ఈ రాత్రేనండి. తెల్లారితే ఇంకా ఒకటే కార్యం, శిలువ ధ్యానం. దేవునికి స్తోత్రం. అందుకని ఇస్కరియోతును ఇతర జనులు వచ్చి ఏం చేయిస్తున్నారు? అప్పగించేవాడు. నేను ఎవడిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసని వాళ్ళకి ఆనవాళ్ళు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ఉన్న 11 మంది యేసుప్రభు ఒకే పోలికలో ఉన్నారండి. అందుకని వారిలో ఎవడో యేసుప్రభు కనిపెట్టలేకపోతున్నారు వచ్చిన జనం. ఇప్పుడు ఎవడు చెప్పాడు ఆనవాలంటే ఇస్కరియోతు యూదా చెప్పాడు. ఎందుకంటే వీళ్ళతో తిరుగుతున్నాడు కదా, అది తెలుసుకున్నాడు వీడు ఒక్కడే. నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయనే యేసయ్య, మీరు ఆయన పట్టుకోవచ్చు మీరు అని ముందు వాళ్ళకి సలహాలు చూపించేశాడు. వాళ్ళకి ఆలోచన చెప్పేశాడు. ఏమి ఎరగనట్లుగా వచ్చేసాడు. వచ్చి యేసుప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు, లేక యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు చదవండి వాక్యాన్ని. వచ్చి బోధకుడు అంటున్నాడండి. ఏమంటున్నాడమ్మా? ఓ మంచి మాటేనా ఇది? బోధకుడు అంటే మంచి మాటేనా? మాట మంచిదే కానీ లోపల ఆలోచన మాత్రమే అది. బోధకులు ఇప్పుడు బోధలు చేసేవాళ్ళు చూస్తున్నారు కదా సమాజంలో, లోపలంతా కుట్ర, మనుషుల మీద అసూయతో ఉండిపోతున్నారు ప్రజలు. వద్దు మనకి అలాంటి ఆలోచనలే రానికండి. వారిలాగా మనం ఉండనే వద్దు. కాకపోతే సందర్భం మీద చెప్పాల్సి వస్తుంది కానీ ఆ మాట అసలు చెప్పకూడదు, మాట్లాడకూడదు మనం, అవునా? ఇదిగో ఇటు అంటున్నాడు, బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టేసుకున్నాడండి. ముద్దు పెట్టేసుకున్నాడు. వెనకాల సైన్యం ఉంది, ఈడొచ్చి ముద్దు పెట్టేసుకున్నాడు యేసుప్రభుని. యేసుప్రభుని ముద్దు పెట్టుకొని యేసుప్రభు అంటున్నాడు, కాడా నీవు చేయవలసినది చేసుకో, అది నీ సమయము లేక నీ పని అది. ఏమండి, నేను కూడా అదే పని మీద తండ్రి వద్ద నుంచి పంపబడ్డాను. ఒకవేళ యేసుప్రభు వారు కూడా అనొచ్చు, నువ్వు లేకపోతే నన్ను అప్పగించేవాడు ఎవడు ఉంటాడు కదా అనొచ్చేమో కదా. ఏమనొచ్చు? ఇస్కరియోతు యూదా కానీ లేకపోతే యేసుప్రభుని అప్పగించేవాడు ఎవడన్నా ఉంటాడంటారా? లేఖనంలో రాసి ఉంది, యేసుప్రభుని అప్పగించేవాడు కూడా రావాలని లేఖనంలో రాసి ఉంది. ఆయన లేకపోతే అప్పగించబడడు, అప్పగించబడకపోతే సిలువ వేయబడదు, సిలువ వేయబడకపోతే పాపులకు రక్షణ కలదు. ఇది కార్యం జరగాల. అయితే ఇక్కడ మనం యేసుప్రభు వారు చెప్పే మాటలనే మనం గుర్తించాలి. యేసుప్రభు వారు మాట్లాడే ప్రతి మాటనే మనం అర్థం చేసుకోవాలి. అది మనకు చాలా 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 మేలైన మాటలు చెబుతున్నాడు యేసుప్రభు వారు. చేసుకోరా, నీ పని నువ్వు చేసుకో, నీ కార్యం నువ్వు చేసుకో. నువ్వు ఆ పని మీద కదా వచ్చావు నా దగ్గరికి. ఏ పని మీద వచ్చాడు అన్నాడు యేసుప్రభు వారు? నువ్వు నన్ను అప్పగించడానికి వచ్చావు. ఆ రోజు మాట్లాడాను కదరా. ఎక్కడ మాట్లాడాడు? రొట్టు ద్రాక్షారం ఇచ్చే రోజు మాట్లాడలేదా? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడే లేదా? పేరు చెప్పలేదు కానీ అక్కడ అప్పగించేవాడు ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు అంటున్నాడు యేసుప్రభు. అది ముందే తెలిసి యేసుప్రభుకి. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి నువ్వు ఆ పని మీద వస్తున్నావు కాబట్టి వెనకాల తిరుగుతున్నావు కాబట్టి నీ పని నువ్వు చేసుకోపోరా అని చెప్పేసాడు యేసుప్రభు. ఏమండి, చెప్పిన తర్వాత ఏం జరిగిందో చదవండి తర్వాత వాక్యం.
ఎవరు వారు అంటే ఎవరు వాళ్ళు? జనసమూహం, సైనికులు లేదా ఉగ్రవాదులు అంటాడు. వాళ్ళందరూ వచ్చేసి యేసు ప్రభు మీద పడి ఆయన పట్టుకొని ఏం చేస్తున్నారు? అవును, అంటే వీళ్ళెవరు? ఈయన శిష్యుడు. ఆ వచ్చిన వారు ఎవరు? సైనికులు. ఇప్పుడు కత్తి తీసింది ఎవరు? పేతురు. తీయొచ్చా అలాగా? ఈయన రౌడీ అయినా, ఈయన ఉగ్రవాద, చేపలు పట్టుకునేవాడు అండి. కత్తి ఎందుకు తీసాడు ఈయన? అంటే అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని పేతురు గారు చూసి వారవలేకపోయాడు అనమాట. ఏంట్రా, ప్రజలకి ఇన్ని అద్భుతాలు చేసినవాడు, ప్రజలకి ఇంత మేలు చేసినవాడు, ప్రజలను ఎంతో రోగాలతో ఉన్నవాడిని బాగు చేసిన వాడిని మీరందుకు పట్టుకొని లాక్కెళ్ళిపోతారేంటి? ఎవడు చెప్పాడురా మీకు? ఏ నేరం చేశాడు ఈయన అన్నట్లుగా పేతురులో కొంచెం దుడుకు వచ్చింది. ఏమండి, తప్పు చేసినట్టు పట్టుకెళ్ళిపోతే ఆయన కూడా మాట్లాడాడు కాదు, కానీ ఏ నేరము ఏ తప్పు చేయలేదు కదా. మరి చేయలేని వాడిని ఎందుకు మీరు బంధించుకెళ్ళిపోతున్నారు? అనేక సార్లు మీ ఊర్లోకి వచ్చి, యెరూషలేముకి వచ్చి దేవాలయంలో బోధలు చేశాడే. ఆ చర్చిలో ఎంతోమంది కుంటి వాళ్ళని బాగా నడిపించాడే. వాళ్ళందరూ కూడా స్వస్థతలు పొందారు కదా. మరి అప్పుడు పట్టుకోలేకపోయారేంటి? ఇదేం పని రా? ఏదో సపరేట్గా ప్రార్థన చేయడానికి ఈ గచ్చమన తోటలోకి వస్తే ఇప్పుడేంటి దొంగలాగొచ్చి ఏదో ఒక మోసగోళ్ళలాగా మీరందరూ ఇలాంటి పని చేయటం ఇది మంచిది కాదని కోపం చేత నరికి చెవు తగ్గేసారు. అప్పుడు యేసుప్రభువు వెంటనే ఎరిగినవాడు కనుక, పేతురు తప్పయ్యా, పేతురు తప్పు, ఇది నీ పని కాదు, అది నువ్వు చేయవలసిన పని కాదు ఇది. కానీ ఎందుకు చేసావు నువ్వు? తప్పు కదా అది. వాళ్ళు వచ్చింది కరెక్టే, వారు నా మీద పట్టడం కరెక్టే, వాళ్ళని పట్టుకొని ఈడ్చిపోవటం న్యాయమే, అది వాళ్ళకి. ఎందుకు? నేను వీళ్ళు ఈడ్చుకెళ్తేనే ఆ ఊర్లో ఉన్న పెద్దలకు అప్పచెప్పాలా, ఆ ఊర్లో ఉన్న నాయకులకు అప్పచెప్పాలా, ఆ నాయకులు నా మీద తీర్పు చెప్తారు అని రాస్తుంది బైబిల్లో. 26వ అధ్యాయం అంతా చదువుకున్నాకున్నాను నేను. పెద్దల చేతికి, ప్రధానుల చేతికి నేను అప్పగించబడతానని ముందే చెప్పేశాడు యేసుప్రభువు. అవన్నీ వదిలేశాను నేను. ఏనండి, నాకు తెలిసే ఆ పేతురు నువ్వేంటి ఇలా పనిచేసావు? తప్పు, నువ్వు విశ్వాసు కదా. వీలైతే వారిని నువ్వు కూడా క్షమించాలి, వీలైతే వారిని క్షమించాలి. అంతేగాని నువ్వు కత్తి తీసి, ఈటి తీసి, బళ్ళాలు తీసి కొడటం అది మంచి పని కాదు అని పేతురు గాని గద్దించాడు దేవుడు. ఏమండి, ఆ చెవి ఎవరిదైతే మొక్కబడిపోయిందో మళ్ళీ ఆ మొక్కను తీసి ఆడు చెవికి యేసుప్రభువారే అతికించేశాడు. అంటే ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఏమండి, ఎంతమంది మేదన పడినా, ఎంతమంది ఆయన ఘోరంగా హింసించినా ఆయన క్షమించే దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమ కనపరిచే దేవుడు. ఏమండి, తీసుకెళ్ళిపోయారు, అందరూ కూడా బంధించేశారు. బంధించిన వారిని అందరూ ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయారు. 55వ వచనం, ఆ గడియలోనే యేసు జనసమూహములను చూసి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరే, నేను అనుదినము దేవాలయంలో కూర్చొని బోధించాను కదా బాయ్, మీరు నన్ను పట్టుకొనలేదేంటి? అయితే అదిగో అసలైన మాట ఇది కదా. ఇస్కరియోతు యోధ అయినా లేక సైనికులైనా యేసు ప్రభువుని పట్టుకొని బంధించుకొని లాక్కిపోతున్నప్పటికి కూడా ఏమి నెరవేరుతుంది అన్నాడు యేసుప్రభు వారు? లేఖనములు. ఏ లేఖనాలు ఇవి? పాత నిబంధన కాలములో యేసుప్రభు ఈ భూమి మీదకి రాకముందు యెషయా లాంటి వాడు, మీకా లాంటి వాడు, జకర్యా లాంటి వాడు, ఒక దానియేలు లాంటి వాడు, ఏమంటే ప్రవక్తలు ఎంతోమంది
నా గురించి చెప్పారు బాబు, దాన్ని నేను నెరవేర్చటానికే వచ్చాను. ఇప్పుడు జరిగే కార్యమంతా లేఖనములలో రాసి ఉంది. అవునా? ఇర్మియా గారు రాశాడు, యెషయా గారు రాశాడు. ఏమని? వధకు తేబడిన గొర్రె వలె, బొచ్చు కత్తిరించే వాడి వల్ల గొర్రె ఎలాగైతే మౌనంగా ఉన్నో, అతడు నోరు మెదపడు, నోరు తెరవడు, మౌనంగా ఉంటాడని ప్రవక్త. ఏ ప్రవక్త? యెషయా ప్రవక్త. ఏమండి? రాశారంతా. మరి అవి నెరవేరాలా లేదా? అది ఇక్కడ అంటున్నాడు యేసుప్రభువారు. ఏమంటే ప్రవక్తలు లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరుగునని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఏమైపోయారంట? పారిపోయారు, భయపడిపోతున్నారు. బాబోయ్, ఏంట్రా ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? అరే, ఈయన ఏ మనిషిని ఇలాగ చేయడం చూడలేదే. భయం వచ్చిందా? వచ్చేసింది యేసుప్రభువారికి. ఎప్పుడైతే పట్టుకొని బంధించి లాక్కెళ్ళిపోతున్నారో, యేసుప్రభువుకు ధైర్యంగానే ఉన్నాడండి. యేసుప్రభువు ఎలా ఉన్నాడమ్మా? ధైర్యంగా ఉన్నాడు. ఎందుకని ధైర్యం ఆయనకి? లేఖనంలో రాయబడదు అన్నీ, ఆయన తెలుసు కదా ఆ లేఖనాలన్నీ. అవన్నీ నేను నెరవేర్చాలని నా బాధ్యత. అవన్నిటి నెరవేర్చడానికి నా తండ్రి నన్ను పంపించాడు ఈ భూమి మీదకి అనే యేసుప్రభువుకి తెలుసు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ఆయన. కానీ శిష్యులకు తెలియదు కదా సంగతి. చెప్పినా కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అర్థం కాని వారు భయపడిపోయి పారిపోయారు. ప్రియులారా, అర్థం చేసుకున్నారా? ఏమా అర్థము చేసుకున్నారా? అర్థమైందా? అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఇన్న వాక్యంలో యేసుప్రభువారు ఏమేమి ఎవరికి చెప్పాడో గుర్తుపెట్టుకున్నారా? ఏమండి, ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా గ్రహింపు లేకుండా ఉన్నారు శిష్యులు. ఒక్క మాట కూడా వాళ్ళకి ఇంకా అర్థం చేసుకోలేదు. అందువలన వదిలేసి విడిచిపెట్టేసి పారిపోయారు. మరి యేసుప్రభు పారిపోయాడా? లేదు. యేసుప్రభు వారు పారిపోవటానికి రాలేదు, పని జరిగించటానికి వచ్చాడు. ఈ పని పూర్తి అయితేనే కానీ ఆయన మరలా తండ్రి దగ్గరికి వెళ్ళడు. ఈ పని అయిపోవాలి ఈ భూమి మీద. ఈ మనుషులందరూ చూడాలనని, భూలోకములో ఉన్న మానవులందరూ చూడాలి. అందరికీ కనిపించేలాగా ఎత్తైన స్థలం మీదకి నేను వెళ్ళాలి. అది సిలువ, ఏమండి, లేక కపాల అనబడిన స్థలమా, లేక గొల్గొతు కొండ, ఏదంటే కానీ యేసుప్రభువారు ప్రపంచానికి కనిపించటానికి ఆ తండ్రి, పరలోకంలో తండ్రి ఇష్టపడ్డాడు. అందుకు భూలోకములో యేసుప్రభువారిని ప్రజలందరూ కూడా చూడవలసి వస్తుంది. ఏమా, చూడటానికి ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి, ఇంకా చదువుదాం. 64 వచ్చిన రండి. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకులు తమ వస్త్రములను చింపుకొని వీడు దేవుణ్ణి దూషిస్తున్నాడని, మనం ఇంకా సాక్షులతో పనేమీ లేదు, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు ఇన్నున్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. మరణమునకు, ఎవరు మరణమునకు పాత్రుడు? యేసుప్రభువారు ఒక మాట చెప్పాడండి అక్కడ. ఏ మాట చెప్పాడు? ఇక మీదట మనిషి కుమారుడనే నేను యేసుప్రభును తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆయన మేఘారుడై వచ్చుటయు
భూమిలో ఉన్న మనుషులందరూ, భూలోకంలో మనుషులందరూ చూచెదరు అనే మాట చెప్పాడు. ఈ మాట బట్టి వాళ్ళు ఏమంటున్నారు అక్కడ, అదిగో 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 దేవుణ్ణి దూషిస్తున్నాడు వీడు. ఏమండి, దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఇక వీడు మరణమునకు పాత్రుడే కానీ ఇంకా దేనికి కాని కాదు. ఎవరిని అంటాడు ఈ మాట? యేసు ప్రభు వారిని. ఏమండి, యేసు ప్రభు వారిని ఇలాగా చిత్రవధం చేస్తున్నారు, ఇలాగ బాధ పెడుతున్నారు, ఇలాగా చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏమండి, మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దూషణ మాటలు పలికినా యేసు ప్రభు వారు అనే మాటని మనం గుర్తుపెట్టుకుందాము కదా. ఇప్పుడు 71వ వచనం చదవండి. 71వ వచనము. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూసి, వీడు కూడా నజరేయుడగు యేసుతో కూడా ఉన్నవాడని వారితో చెప్పగా, అతడు ఒట్టి పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుషుణ్ణి నేను ఎరగనని మరలా చెప్పాడు. మరలా అంటే అప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు? 2 సార్లు చెప్పాడు. ఒకసారి చెలిమండ దగ్గర కూర్చున్నాడు, అక్కడ కనిపెట్టారు. పేతురు ఏం చేస్తున్నాడంటే, అందరూ పారిపోయినా కానీ ఏం జరుగుతుంది, యేసుప్రభుని ఏం చేస్తారని దూరం దూరంగా ఉండి చూస్తున్నాడండి. అలాగా ఏమండి, ఒక ప్రధాన యాజకుడు ఇంట్లోకి కూడా వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు పేతురు గారు చుట్టం అంట. అలాగని ఇక్కడ రాసిలేదు కానీ బైబిల్ పండితులు చెప్పారు, నేను విన్నాను. ఆయన చేపలు పట్టేటప్పుడు పేతురు గారు ఈ ప్రధాన యాజకులకి చేపలు అటుకలు ఇచ్చేవాడంట పేతురు గారు. అలాగా చుట్టమంట. అందుకు ఆ ప్రధాన యాజకుడు ఇంట్లో ఉండి చూస్తున్నాడు పేతురు. ఏమండి, ఓసాటేమో చెలిమడ దగ్గర కూర్చుంటాడు, అక్కడ కూడా నేను ఆయన ఎవరో తెలియదు నాకంటాడు. మరొకసారి వస్తే ఒక చిన్న అమ్మాయి చూస్తుంది, ఈయన కూడా యేసుప్రభుతో ఉన్నవాడని చెప్తే ఇక్కడ కూడా అలాగ 2 సార్లు యేసుప్రభుని ఎరగనని మాట్లాడాడు పేతురు. అదా మాట్లాడాడు. ఇంకేం జరుగుతుందో చూద్దాం, తర్వాత చదవమ్మా. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలుచున్న వారు పేతురు దగ్గరికి వచ్చి, నిజముగా నీవు కూడా వారిలో ఒకడవే, నువ్వు పలికే మాటలు నిన్ను గూర్చి చెబుతుందయ్యా, నువ్వేంటి అలా అంటావు? నీ మాటే సాక్ష్యం ఇస్తుంది కదా, నీ మాటలని తెలిసిపోతుంది కదా. నువ్వు ఎవరితో ఉండేవాడో, చేపలు పట్టుకునేటప్పుడు చాలా ఉండేవాడువో, యేసు ప్రభుత్వం నడిచినప్పుడు ఎలాగున్నావు మాకు తెలిసిపోతుంది కదా. నీ యాస మార్చుకో, నువ్వు మాటలు అబద్ధాలు మాట్లాడుకో, నీ గుణం చెప్పేస్తుంది కదా. ఏమా ఏం చెప్పేస్తుంది అంటున్నాడు? నీ గుణము తెలిసిపోతుంది. నువ్వు మాటలేంటి, నువ్వు నాకు తెలియదు, నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అంటావేంటి? మాటలైతే అబద్ధాలు మాట్లాడుతున్నావు కానీ నీ గుణం చెప్పేస్తుంది కదా. మేము గ్రహించాము నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు, మేము చూసాం కళ్ళారా. ఎన్నిసార్లు నువ్వు యెరూషలేము రాలేదు, ఎన్నిసార్లు యేసు ప్రభుతో తిరగలేదు నువ్వు అన్నట్లుగా అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారండి. పేతురు గారు ఒప్పుకోవాలి కదమ్మా, నిజమేనయ్యా యేసు ప్రభుతో ఉన్నవాడిని కానీ నన్ను ఏం చేయకండి బాబు, మీకు దండం పెడతాను అనాలి కదా. నిజంగా అనాలి. కానీ ఆ మాట వాడుతున్నాడా? ఆ మాట వాడట్లేదు, ఆ మాట పలకట్లేదు. చూడండి ఎందుకు పలకట్లేదు ఆయన ఆ మాట అంటే దానికి ఒక అర్థం ఉంది. యేసుప్రభు అన్నాడు కదా ముందు, నన్ను ఎరగనని ముమ్మారు నువ్వు మాట్లాడినప్పుడు తెల్లారగట్ల 4వ జామున కోడికి వస్తుందో పేతురు గుర్తుపెట్టుకో అని అప్పుడు చెప్పాడు కదా. అది మర్చిపోయాడు, ఆ మాటనే పేతురు మర్చిపోయి 3వసారి కూడా ఏమంటున్నాడు చూద్దాం, ఆ తర్వాత చదమ్మా. అందుకతడు నేను ఎరగనని, చూడండి, శపించుకునటానికి ఒట్టు పెట్టుకునటానికి అతడు మొదలు పెట్టాను. వెంటనే కోడు కూయను. కోడి ఎప్పటికి వస్తుందో కనిపెట్టారా మీరు ఎప్పుడైనా? మీ దగ్గర కోళ్ళు ఉన్నాయా? ఇళ్లలోనే ఉన్నాయా?
మీరు ఎప్పుడైనా కనిపెట్టారా లేదా? కోడు కూసే టైంను కనిపెట్టారా లేదా? చూసారా లేదా టైం? తెలిసిన ఉంటే చెప్పండి నాకు. నేను కనిపెట్టా, నేను ఆలకిస్తాను, నేను చెప్తాను ఆ టైం. కోడు ఏ టైంలోకి వస్తుందో తెలుసా మీకు? కోళ్ళు పెంచుతారు ఎందుకో? వండుకో తింటానుగా. కోడి కోత కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంది. కోడి కుయ్యటం అంటే దేన్ని సూచిస్తుంది అనుకుంటున్నారు? 4వ జాము అయిపోయింది లెగండి, 4వ జాము అయిపోయింది లెగండి. ఖచ్చితంగా 4 గంటలకు లేస్తుంది కోడు. నేను టైం చూశాను, నేను చాలాసార్లు కనిపెట్టాను నేను. ఇంకా కొన్ని కోళ్ళు 3 గంటలకు వస్తాయి, అది కనిపెట్టాను నేను, తెలుసు నాకు. ఖచ్చితంగా 4వ జాము అంటే 4 గంటలే మొదలు, 6 గంటల వరకు 4వ జాము. ఇదిగో పేతురు గారు ఈ 3 సార్లు అబద్ధములాడి నేను ఎరగను అన్నప్పుడు ఏం చెప్పారంట? కోడు కూసిందంటండి. దేవునికి స్తోత్ర. గుర్తు, యేసుప్రభు మాటలు గుర్తు రావడానికి చూడండి, కోడిని ఉపయోగించుకున్నాడు దేవుడు. కోడి మాట్లాడదు అనుకుంటారు మీరు. కోడి మాట్లాడుతుంది, గాడిద మాట్లాడుతుంది, అవునా? మాట్లాడవా? దేవుడు వాటికి స్వరం ఇస్తాడు. మాట్లాడండి మీరు మాట్లాడితే నాకు బుద్ధి వస్తుంది, నువ్వు కొయ్ అని కోడికి ఆజ్ఞాపించాడు దేవుడు. సముద్రంలో చేపకు ఆజ్ఞాపించాడు దేవుడు, అవునా కదా? ఇప్పుడు పేతురు సంగతి చూద్దాం. ఇప్పుడు ఏమైందో పేతురు సంగతి. గనుక కోడ కుయ్యక మునుపు ఎరగవనని ఉమ్మారు చెప్పిదవని యేసు ప్రభువారు తనతో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఎవరు చెప్పారంటే యేసు చెప్పిన మాటలు అప్పుడు, అది అలా వదిలేయండి. ఇప్పుడు ఎవరు చెప్పారు? కోడి కూసింది, కోడి గుర్తు చేసింది. అరే పేతురుగా, నువ్వేం చేస్తున్నావు తెలుసంటారా నీకు? ఏంటి కోడి మాట్లాడుతుంది ఏంటి? ఏమా కోడు మాట్లాడుతుంది? రే పేతురు, నీ పేరు పెట్టి పిలుతాను, ఇదేంటి కోడి పేరు పెట్టి పిలుతుంది ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు. అరే నువ్వు యేసు ప్రభువుని ఎరగను ముమ్మారు అన్నావు, ఈ ముమ్మారు అంటావని ఎవరు చెప్పారు నీకు? యేసు ప్రభు చెప్పలేదు అప్పుడు నీకు? యేసు ప్రభు అప్పుడు బోధించలేదా నీకు? ఇదిగోరా గుర్తు చేసుకోరా పనికిమాలోడా. నాకే గుర్తుంది కదరా. జ్ఞానం లేదు, ఆత్మ లేదు, మాట్లాడే స్వరం లేదు నాకు. కోడి నేను, మీరు వండుకో తినేసే కోడి నేను. కాసేపు మీ నోట్లోకి పోతాను ముక్కల కింద. అలాంటి కోడినైనా నన్ను దేవుడు మాట్లాడించాడు. ఇది అప్పుడు పేతురు గారికి ఏమొచ్చిందమ్మా? జ్ఞాపకం వచ్చింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. మరి జ్ఞాపకం వచ్చిన పేతురు ఏం చేస్తున్నాడు? ఎలుపులకు పోయి సంతాపపడి ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా, నువ్వు ముందే చెప్పావు ప్రభా, నువ్వు గతంలోనే చెప్పావు ప్రభా, నేను ఎంత దౌర్భాగ్యను ప్రభా, నేను ఎంత పాపిని ప్రభా, నేను ఎంత మూర్ఖుని ప్రభా, నీ మాటలను గుర్తు చేసుకోలేకుండా జీవించాను ప్రభా, నన్ను క్షమించు 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 అని ఏమండి తల్ల కిందలుగా చొప్పశక్తిని కానీ దుఃఖముతో కన్నీళ్లతో తను చేసిన పాపాలన్నిటినీ పేతురు ఏం చేశాడు? ఒప్పుకొని ప్రార్థన చేస్తే యేసుప్రభువారు ఏం చేస్తాడో? యేసుప్రభువారు ఏం చేసి ఉంటాడంటారు? ఏమ్మా పేతురు, బాధపడకయ్యా, ఎందుకంటే నువ్వు మానవుడు కదా, నువ్వు మనిషి కదయా, మనిషిలో ఆ స్వభావం ఉంటుంది కాబట్టి, అందుకే నువ్వు అలా మాట్లాడావు కాబట్టి నేను నిన్ను క్షమించాను పేతురు, నువ్వు బాధపడకు, నువ్వేమి బాధ పడకు, కృంగిపోకు, నేను ఉన్నానని ఇప్పటి నుంచైనా సరే నువ్వు మెలకువగా ఉండు, ఇప్పటి నుంచైనా సరే నువ్వు గట్టిగా ఉండవు అన్నట్లుగా దేవుడు మళ్ళీ ఆత్మ ద్వారాగా పేతుర్ని బలపరిచాడు. శిష్యులందరికీ మళ్ళా దేవుడు సహాయం చేయటానికి ఏమండి దేవాతి దేవుడు కార్యాలు
చేస్తున్నాడు. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇంక 27వ అధ్యాయం ఎప్పుడు వాక్యం అంటే అది రేపు ఉదయం కాడి నుంచి మొదలు. రేపు ఉదయం కాడి నుంచి ఉందా మాట? ఆ మాట కూడా ఇప్పుడు చెప్పేసుకుందామా? 27వ అధ్యాయం ఏముందమ్మా? ఉదయం మొదలుకొని ప్రధాన యాజకులు ప్రజలు అందరూ కూడా యేసుని చంపాలని దురాలోచన చేస్తున్నారు. ఈ రాత్రి అంతా కుట్ర యెరూషలేములో, యాజకులలో, ప్రజలలో అలజడి, ఆందోళన. ఎవరిని చంపాలనికి? యేసు ప్రభువుని చంపడానికి. ఇంకా అన్నీ మనం వినవసరం లేదు. కానీ ఇంకా వినవలసింది ఏముంది? రేపు యేసు ప్రభువు వారు శిలువ మీద పలికిన 7 మాటలు, లేక యేసు ప్రభువు శిలువలో ఉండగానే జరిగిన 7 కార్యాల గురించి చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈ పూటకి ప్రార్థన చేసుకుందాం. టైం దాటిపోయింది, 9 అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ఇంక ఈ రోజు నుంచి సాయంత్రం ప్రార్థనలన్నీ ముగించబడ్డాయి. రేపు శుక్రవారం, రేపు శుక్రవారం కఠినంగా ఉపవాసం ఉండాలి. కఠినమైన ఉపవాసం ఉండాలి. కనీసం ఉమ్ము కూడా మింగకుండా ఉండండి. ఉమ్ము కూడా మింగకుండా టిఫిన్లు, టీలు, భోజనాలు, గీజనాలు ఇవన్నీ ఆపండి. ఇన్ని రోజులు బట్టి తినవచ్చారో తినకొచ్చారో అది మీకు తెలుసు అనుకోండి. యేసు ప్రభువారు రేపు శిలువ మీద ఏమండి భోజనం లేదు, పానమ లేదు, నిద్ర లేదు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువలో పలుకబోతున్న 7 మాటల గురించి అయినా లేక 7 కార్యముల గురించి అయినా చూద్దాం. రేపు ఈ రోజుకి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన చేసుకోండి. ఈ పూట ఆసక్తితో ప్రార్థన చేయండి. మెలకువతో ప్రార్థన చేసుకోండి. మర్చిపోకండి అమ్మా, మెలకువ ఉండండి రా, మెలకువ ఉండండి అమ్మా, మెలకువ ఉండండి రా. మీకు, నాకు, అందరికీ మేలురా. ఆ మెలకు ఉండే టైం ఎప్పుడంటే తెల్లారి 4 గంటలకి లేక 5 గంటలకన్నా మేలుకొని ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేద్దాం, చెప్పిద్దాం. విశ్వాసులారా, ఒక చిన్న ప్రార్థన, ఒక మాట మీరు వినండి. కొంచెంసేపు ఆగండి ప్రార్థనలో. బాగులేని వారు ఇంకా మన సమాజంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడే అందింది వార్త. నాకు ఇన్ని రోజులు బట్టి తెలియదు, లేకపోతే వారి ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. అర్జిల్లి భూలక్ష్యం అనే అమ్మాయి మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఆ అమ్మాయి గుంటూరు హాస్పిటల్లో ఉంది, సీరియస్గా ఉంది. ఆమెకు ఆపరేషన్ పడుతుందని డాక్టర్ చెప్పారంట. ఆ అమ్మాయి కోసం ప్రార్థించండి. భూలక్ష్యం ఆమె పేరు. అలాగే మరి ఓసిపెల్లి, అంటే మనందరికీ అర్థం అవడానికి చెప్తున్నాను. క్యాన్ కూడా అంటారు కదా, మనకు అర్థం అవడానికి బాగా చెబుతుంది. క్యాన్ కూడా కొడుకు అన్నవాడు రెండోవాడు యేసు. ఆ యేసు కొడుకు కూడా చంటి పిల్లవాడికి బాగులేదు, ఆయన గుంటూరులో ఉన్నాడంట. మరి అందరి కోసం మనం ప్రార్థన చేయాలి, చేద్దాం. ఇప్పుడు చేయండి ప్రార్థన చేద్దాం. అలాగే రేపు జరిగే కార్యక్రమం కొరకు కూడా ప్రార్థనలు పెట్టండి. రేపు జరిగే శిలువ ధ్యానం కార్యక్రమం చక్కగా జరగాలి, దేవునికి మహిమకరంగా జరగాలి, ప్రజలకు దీవెనకరంగా ఉండాలి. అది ఆ కార్యక్రమం బాగా జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం.
అందరూ కలిసి ప్రార్థన, అందరూ కలిసి. గతంలో మీకు చెప్పాను కదా, అందరి కోసం కూడా ప్రార్థన చేయండి. గర్భిణీ స్త్రీల కొరకు, కృపారావు గారి కోడలు, అనిల్ గారి భార్య, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. గృహాలు కట్టుకుంటున్నారు, దీవెనమ్మ గారు కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. బాబూజీ వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే కంబాలి రాజుగారి భార్య, ఆయమ్మ ఇవాళ ఇంటికి వచ్చింది గుంటూరు నుంచి, బాగుంది. ఆయమ్మ కూడా ప్రార్థనలు పెట్టండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఇంకా మీకు ఎవరైనా తెలుసులు ఉంటే వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అందరూ కలిసి ఒక నిమిషం ఎక్కువగా ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేయమన్నాడు యేసుప్రభు వారు. ప్రార్థన చేయండి, మెలకువ ఉండి ప్రార్థన చేయమన్నాడు యేసుప్రభు వారు చెప్పిన మాట. యేసుప్రభు వారు చెప్పిన మాటను పాటిద్దాం, అందరం పాటిద్దాం, ప్రతి ఒక్కరూ పాటిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన, బలమైన ప్రార్థన, ఘనమైన ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థన, నీకు ఫలమిచ్చే ప్రార్థన, నీకు మేలు చేసే ప్రార్థన చేయాలి. ఈ రాత్రి నువ్వు గుక్కపెట్టి చేయాలి. దేవుడు నీ ప్రార్థనకు స్పందించి నీ దగ్గరకు వచ్చి నీ దీవించే ప్రార్థన చెయ్యి. ఇంతకాలము నా వాక్యాలు గుర్తుపెట్టుకో. 40 రోజులు దేవుడు చక్కగా నీతో మాట్లాడాడు. యేసు ప్రభువారు నీతో మాట్లాడాడు. పరలోకంలో దేవుడు నీతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. ఎన్నో వాక్యాలన్నీ, లేఖనములన్నీ గుర్తుపెట్టుకో, గ్రహించు, మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకో. ప్రార్థనలు పెట్టు, ప్రార్థనలో లేఖనాలు ఎత్తిబట్టి ప్రార్థన చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము, స్తోత్రము ప్రభా. అయా, ఈ విశ్వాస ప్రయాణములో, ఈ విశ్వాస యాత్రలో మమ్మల్ని నడిపించవయ్యా. అయా నీకు స్తోత్రము తండ్రి. ప్రతిరోజు నీ లేఖనాలను పరిశోధిస్తే నీ మాటలు మాకు వినపడ్డాయి, మేము తెలుసుకున్నాము తండ్రి. మాకు నాయనా మేలైన సంగతులు చెప్పావు, మేము ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో బోధల ద్వారాగా మాకు వివరించి చెప్పేవయ్యా. నీ మాట వినలన్న వాళ్ళు, నీ మాటను వ్యతిరేకించిన వారికి ఏం గతి పట్టిందో, వారు ఎలా నశించిపోయారు అది కూడా చూపించావయ్యా. అయ్యా, మేమందరం కలిసి భయభక్తులు కలిగే విశ్వాసంతో, నమ్మకంతో, ఎప్పుడు ఎల్లప్పుడూ మెలకువతో ప్రార్థన చేసుకోమని అయ్యా నువ్వు చివరి మాటలుగా ప్రసంగాలు చేసావు, శిష్యులకు చెప్పావు, ఆనాడున్న ప్రజలకు చెప్పావు. కానీ ఎంతమంది విన్నారో, ఎంతమంది ఆలకించారో తెలియదు. కానీ అందరూ నిద్రపోవటానికే ఎక్కువ ఆలోచించారు. కానీ ప్రభువా, నీ మాటని ఒక్కరూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు నాయనా. అలా ఉండకుండా ప్రభువా, నీ మాట గుర్తుపెట్టుకొని, నీ మాటను గ్రహించి, నీ మాట ప్రకారంగా చేసేవారిగా మమ్మల్ని అందరూ సిద్ధపరచు నాయనా. ఈ 40 దినాల ప్రయాణంలో క్రమం తప్పగా జరిగిన ఈ కార్యములన్నీ నీ మహిమ వచ్చింది, నీకే ఘనత వచ్చింది. విశ్వాసులు కూడా క్రమం తప్పగా నడిచారు.
నీ సంఘముగా, నీ కుటుంబముగా కనబడ్డారు. నీవు తండ్రిగా నీవే ఈ కుటుంబాన్ని ఆశీర్వదించవయ్యా. దీవించినందుకు స్తోత్రము నాయన. గతములో నాయన రోగుల కొరకు ప్రార్థన చేసాం, వారందరికీ మేలు చేసినందుకు స్తోత్రములు. గతములో నాయన ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసాం, వారికి మేలు చేసిన దేవుడు నువ్వే కదా, స్తోత్రము నాయన. అలాగే ప్రభా, మరి ఇప్పుడు కూడా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు చెబుతున్నారు, వారి కోసం మేము ప్రార్థన చేయబోతున్నాం తండ్రి. అయా మరి నీ బిడ్డ నాయన, నీ కుమార్తె నాయన, అయా మరి ఆ బిడ్డలో ఉన్న బలహీనత నాయన, ఆ గుంటూరులో ఉన్న నీ కుమార్తెను ప్రభా మీరే ముట్టాలి. ఆ బిడ్డకి నాయన వైద్యం చక్కగా జరుగునట్లు, ఆరోగ్యంతో మళ్ళీ ఇంటికి వచ్చినట్లు అయా ఆ బిడ్డ పట్ల నీ కార్యము జరిగించండి. ఇప్పుడే తెలుసుకున్నాం, ఈరోజే నాయన, మరి ఇప్పుడే విన్నాం ప్రభా, బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. అయా మరి ఆ కుమార్తె పట్ల, అయా తన భర్త పట్ల నువ్వు కార్యం చేసావు. తన భర్తకు నేను ప్రార్థన చేశాను, ఆ కుమారుడు చక్కగా కొంచెం నడగలుగుతున్నాడు నాయన. మరి ఆ కుమార్తె కూడా, తన భార్య కూడా బాగుపడి ఆరోగ్యవంతురాలుగా వచ్చినట్లుగా కృప చూపండి. అలాగే ప్రభా, మరి నీ కుమారుడు యేసు తన కుమారుని కూడా, చిన్న బిడ్డనైనా, చిన్న బాలుడు ప్రభా, ఏ పాపం ఎరగిన బిడ్డనైనా, మరి ఆ కుమారుని గుంటూరులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి నాయన, ఆ పిల్లలను కూడా మీరు ముట్టండి ప్రభా. వారి పట్ల కూడా నీ కార్యము చేయండి నాయన. అందరూ క్షేమంగా ఉండాలా. సియోనులో ప్రార్థన వింటున్నావు, సియోను కుటుంబం చేసిన విజ్ఞాపన వింటున్నావు. ఎవరు ప్రార్థన చేయమన్నా, ఎవరి కోసమైనా బాధ్యతగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. గతంలో ఎంతోమంది క్యాన్సర్ గడ్డలతో బాధపడేవారు, వారి కోసం ప్రార్థన చేశాం, వారికి మంచి ఆరోగ్యం ఇచ్చావు, వారు చక్కగా ఇప్పుడు గ్రామంలో జీవిస్తున్నారు. అలాగే నాయన ఇప్పుడు కూడా గుంటూరులో ఉన్న బిడ్డలను కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం నడిపించు. అయ్యా మరి నిన్నే నీ కుమార్తె నాయన, మరి కంబాల రాజుగారి భార్యను ప్రభా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు, చక్కగా ఆరోగ్యవంతురాలుగా రేపు నీ సన్నిధిలో కనబడుతుంది. ఆదివారమైన నీ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతుంది ఆ బిడ్డ. ఆ బిడ్డను బట్టి కూడా ప్రార్థించి ఇంకా పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి. బాబూజీ గారిని కూడా ముట్టి స్వస్థపరచండి. ఇంకా సమాజంలో ఇంకెవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, సంఘంలో ఎవరెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో అందరికీ నాయన నీవే మేలు చేయండి. గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు, నిండి శోలవతిగా ఉన్న బిడ్డలు, అయా మరి దావీదు గారి కుమార్తె పట్ల నీ కార్యం చేయండి. ఆ బిడ్డ నిండి శోలవతిగా ఉంది. అలాగే ప్రభా తండ్రి నాయన కృపారావు గారి కోడలు, అయ్యా ఆ బిడ్డని పట్ల కూడా కార్యం చేయండి. ఆ బిడ్డ నిండా శూలవతిగా ఉంది. ఇంక ఇలాగైనా ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారో మా సమాజంలో, ప్రతి ఒక్కరికి మేలు చేసి అందరి ద్వారాగా నీవే 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 మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ రాజ్యముచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమందు నెరవేరునుగా. అనుదినాహారము నేడు మాకు దయచి, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారి మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు, శోధన లేక కింద తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నావు తండ్రి.